హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మిస్టర్ బెరెడ్డి. సో బిగ్ బాస్ టీం వాళ్ళ తరపు నుంచి నేనైతే ఒక డిస్క్లైమర్ అయితే ఇస్తున్నాను. సో బీపీ, షుగరు, హార్ట్ స్ట్రోక్ ఉన్న వాళ్ళైతే బిగ్ బాస్ అయితే చూడొద్దు, ఖచ్చితంగా చూడొద్దు. ఎందుకంటున్నానంటే సో 2-3 రోజుల నుండి తీసుకున్నట్టయితే అది బిగ్ బాస్ హౌస్ లా లేదనమాట. మొత్తం గొడవలే. సో వాంటెడ్ గా గొడవలు పెట్టుకుంటున్నారు. చిన్నదానికి పెద్దదానికి కూడా గొడవలు పెట్టుకుంటున్నారు. అసలుకు గొడవలు లేనంటూ సిచ్యువేషన్ లేదన్నమాట. ఒకరికి మధ్య అయితే చాలా 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 గొడవలు అయితే అవుతున్నాయి. సో ఇక్కడ ఏంటంటే సంజన గారు ఒక్కర్లే ఉన్నారు ఇప్పటి వరకు. సో ఇప్పుడైతే మొత్తం అదే గేమ్ ఆడుతున్నారు. వాళ్ళు ఏమనుకుని వెళ్ళారంటే, సో ఇలా గేమ్ ఆడితే మనం సర్వైవ్ అవుతాము, మనం ఇలాగే అంటే ముందుకెళ్తామని అనుకొని వాళ్ళు సేమ్ అలాగే ఆడుతున్నారు గేమ్ వాళ్ళంతా. సో ఇలా గేమ్ ఆడటం వల్ల వాళ్ళకి నష్టం, కానీ ఇంకా ఎవరికి నష్టం అవ్వదని నేను అనుకుంటున్నా. దాంతో పాటు నేను ఒక స్ట్రాంగ్ పాయింట్ అయితే ఇక్కడ యాడ్ చేయాలనుకుంటున్నా. సో తెలుగు షోలో తెలుగు వాళ్ళని పెడితే బాగుంటుంది, అంతేగాని తమిళ వాళ్ళని తీసుకొచ్చి, కన్నడ వాళ్ళని తీసుకొచ్చి, హిందీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి వచ్చి రాని లాంగ్వేజ్ లో మాట్లాడుతూ వాళ్ళను తెలుగు ప్రేక్షకుల మీద రుద్దుతున్నారు. చూసినావా? బిగ్ బాస్ టీంకి నేను ఒక దండం పెట్టుకుంటున్నాను నేను. సో నేను ఎందుకన్నానంటే అన్నమాట, ఇవాళ ఇవాళ ఎపిసోడ్ లో ఒక 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 అసలు బిగ్ బాసే అసలు టాస్క్ ఇచ్చారనమాట. తమిళ అమ్మాయికి హిందీ అబ్బాయికి తమిళ అమ్మాయి హిందీ అబ్బాయికి తెలుగు నేర్పించాల. ఇంతకంటే దరిద్రం ఏమన్నా ఉండిందా? సో అలా అనిపించింది. తర్వాత చూసుకున్నట్టయితే సంజనాకు మరియు మాధురి గారికి మధ్య ఏదైతే వాళ్ళు ప్లాండ్ గొడవ ఏదైతే ఉందో, ఆ ప్లాండ్ గొడవ, ఈ గొడవ చూసినాక హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే కొంతమంది హౌస్ మేట్స్ బిక్కుమంటూ బతుకుతున్నారు హౌస్ లో. ఎవరు గొడవలు పెట్టుకుంటున్నారు, ఏ మూల నుంచి పెట్టుకుంటున్నారు, ఏ సందర్భాన్ని పెట్టుకుంటున్నారు, ఆఖరికి దోశ పిండి గిన్నె కాడ కూడా గొడవలు అవుతున్నాయి అనమాట. సో ఇలాగా 4 గొడవలు, అంటే 4 తిట్లు, అంటే ఒక సామెత ఉంది కదా, 3 పూలు 6 కాయల్లాగా. సో 3 గొడవలు, 6 ఏమంటారు బ్యాక్ పిచ్చింగ్ డిస్కషన్ ఇలాగే నడుస్తుంది ఈ 2 రోజుల నుండి తీసుకున్నట్టయితే. బిగ్ బాస్ టీం వాళ్ళకు కూడా ఏది టెలికాస్ట్ అయ్యాలా, ఏది టెలికాస్ట్ చేయకూడదు అని చాలా కన్ఫ్యూజన్ అయిపోతున్నారు. ఎందుకంటే ఇవాళ చూసుకున్నట్టయితే ఆల్రెడీ లైవ్ మనకు 1 డే డిలే వస్తుంది. ఎపిసోడ్ ఇంకా 1 డే, దానికి లైవ్ కంటే ఇంకా 1 డే డిలే వస్తుందంటే మీరు అర్థం చేసుకోండి. కేవలం కంటెంట్ కోసమే బతుకుతున్నారు అందరూ అనిపించింది. సో ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైతే మన వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, లైక్ అయితే చేయండి. హైప్ అనేది కొత్తగా ఆప్షన్ వచ్చింది, సో హైప్ ఇవ్వండి. సో ఇది ఏంటంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. నాకు కానీ నా ఛానల్కి కానీ బిల్డ్ అవ్వడానికి చాలా చాలా అంటే ఉపయోగపడుతుంది. తప్పకుండా కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి. సో మనం ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మార్నింగ్ సాంగ్ అయితే వేస్తారు. జుమ్మెరా 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 రే జుమ్మెరా జుమ్మెరా జుమ్మెరా, కమ్ టు మీ కమ్ టు మీ కమ్ టు మీ ఓ మై డార్లింగ్, కమ్ టు మీ చిట్టి ఆయి రే ఆయి రే ఆయి రే. సాంగ్ ఉంది కదా, బుజ్జిగాడుల సాంగ్. సో కొంచెం అందరికి కూడా కొంచెం ఎనర్జెటిక్ గా ఉండింది అనమాట ఇవాళ సాంగ్. సో దాని తర్వాత తీసుకున్నట్టయితే మన మోక్ష ఎవరైతే ఉన్నారో, అదే రమ్య మోక్ష ఉన్నారు కదా. మోక్ష అంటే ఎవరు అనుకోమాకండి, రమ్య, చిట్టిపికల్ రమ్య ఉన్నారు కదా ఆవిడ. తర్వాత రీతు, వాళ్ళిద్దరికి మధ్య అయితే పుషప్ ఛాలెంజ్ జరిగింది. సో ఆల్రెడీ మనం చూసాం కదా, బయట రమ్య మోక్ష అయితే కొంచెం జిమ్ అవి ట్రైనింగ్ అవి తీసుకున్నట్టుంది. మేబీ బిగ్ బాస్ కోసం తీసుకుంటుందా లేకపోతే మూవీ ఆఫర్స్ కోసం తీసుకుందో తెలియదు కానీ. సో ఆవిడైతే తీసుకున్నారు, ఆవిడైతే బాగానే చేశారు. తర్వాత కొంచెం ఫన్నీ వేలో డిమాండ్ పవన్ కు మరి ఇమ్మాన్యుయల్కి అయితే వాళ్ళిద్దరు కూడా ఆడారు, అంటే పుషప్ తీయడానికి ట్రై చేశారు. డిమాండ్ పవన్ అయితే గట్టిగానే బాగానే తీశాడు డిమాండ్ పవన్. బట్ ఇమ్మాన్యుయల్ ఏంటంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా. సో ఇమ్మాన్యుయల్ ఏంటంటే మామూలు జిమ్ బాడీ కాదనమాట, నార్మల్ బాడీ. సో ఇలా ఉండింది. తర్వాత తీసుకున్నట్టయితే ఇప్పుడే నాకు అనిపించింది అనమాట, సో తుఫాన్ వచ్చే ముందు సముద్రం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అనేసి. సో అలా ఉండింది అనమాట. ఇక్కడ ఏంటంటే మన మాధురి గారు అండ్ సంజన గారు అయితే ఆల్రెడీ క్లియర్ గా లైవ్, అంటే ఎపిసోడ్ లో అది టెలికాస్ట్ చేయలేదులే కానీ లైవ్ లో అయితే క్లియర్ గా మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారంటే, సో ఏదో ఒకటి ఇష్యూ చేద్దాము, కొంచెం హౌస్ అంతా అలర్ట్ చేద్దామని అన్నట్టుగా మాట్లాడుకున్నారు అనమాట. సో నేను ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నా. సో ఈ శాడిజం ఏంటో అర్థం కావట్లేదు. ఆల్రెడీ నాగార్జున సార్ అయితే చెప్పారు, ఆల్రెడీ ప్రాంక్ కు ఇరిటేషన్ కు చాలా డిఫరెన్స్ ఉందమ్మా, చిన్న డిఫరెన్స్ చూసుకోమని చెప్పిన అయినా కానీ సంజన గారు అయితే మారినట్టు నాకు అనిపించట్లేదు. ఎందుకంటే వీళ్ళు ఒక భ్రమలో బతుకుతున్నారు. సో ఇలా చేస్తే కంటెంట్ క్రియేట్ అవుతుంది, సో ఇలా చేస్తే ఎపిసోడ్ లో టెలికాస్ట్ అవుతుంది, మనం ఎక్కువ రోజులు రన్ అవ్వడానికి ఉపయోగపడుతుందని అందరూ అదే అనుకుంటున్నారు. వైల్డ్ కార్డ్స్ వచ్చిన అందరు 3 అమ్మాయిలు అయితే అదే అనుకుంటున్నారు.
అబ్బాయిలు కొంచెం సైలెంట్ గా ఉన్నారు, కానీ ముగ్గురు అమ్మాయిలు అయితే అదే అనుకుంటున్నారు. అదే మోడ్ లో వెళ్తున్నారు వాళ్ళు. రమ్య చిట్టిపికిల అమ్మాయి ఏంటంటే బ్యాక్ సైడ్ బ్యాక్ బిచ్చింగ్ మాట్లాడడము. బయట మనకు ఒక ఆడియో వచ్చింది కదా, యాజ్ ఇట్ ఈస్ గా ఆడియోకి అమ్మాయి ఇప్పుడు ఉన్న దానికైతే సంబంధం యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నది. అమ్మాయి డిఫరెన్స్ ఏం లేదు, అలాగే మాట్లాడుతుంది. లాస్ట్ ఎపిసోడ్ లో మనం మాట్లాడుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ అమ్మాయిలకి ఇచ్చేయడము. సో పవన్ కళ్యాణ్ గురించి బ్యాక్ సైడ్ లో బ్యాక్ బిచింగ్ చేయడము, అలాగా నన్ను టచ్ చేస్తే నేను ఒకటి ఇచ్చేస్తాను నేను గట్టిగా మాట్లాడడం. తర్వాత వచ్చేసినట్టయితే మాధురి గారి గురించి మనకు ఆల్రెడీ బయటే చాలా కాంట్రవర్సీ నడుస్తుంది ఆవిడ మీద. సో ఆవిడ వచ్చి ఇక్కడ వచ్చి గందరగోళం క్రియేట్ చేయడం, కొంచెం అజమాయిషిగా కొంచెం బెదిరించినట్టుగా మాట్లాడుతుంది అనమాట. సందర్భాన్ని బట్టి కూడా నేను క్లియర్ గా చెప్తాను, ఆమె విషయం అంటే ఆమె ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా కానీ వచ్చి మాట్లాడుతున్నాను. సో తర్వాత తీసుకున్నట్టయితే ఆయేష, ఆ అమ్మాయి అసలు తమిళ బిగ్ బాస్ లో 65 days ఉండింది, అక్కడే రచ్చ రచ్చ చేసి వచ్చింది. ఇక్కడికి వచ్చి ఇంకా ఎంత చేస్తుంది. సో ఎంత ఓవర్ యాక్షన్ క్యాండిడేట్ చేస్తున్నారంటే, ఎంత ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే నాకు అనిపించింది నెక్స్ట్ వీక్ వీళ్ళంతా నామినేషన్లకు వస్తే అప్పుడు వీళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటి అదంతా బయటపడుతుంది అనుకున్నా. సో మాధురి గారికి వచ్చి సేఫ్ అయితే అవ్వచ్చేమో, కానీ కొంచెం ఓటింగ్ వల్ల రమ్యకు, దాని తర్వాత ఆయిషా, వీళ్ళిద్దరికైతే పెద్ద దెబ్బ అయితే పడుతుంది, గట్టిగా పడుతుంది అని నేను అనుకుంటున్నాను. సో అబ్బాయిలలో కూడా సాయి, ఇవాళ జరిగిన ఎపిసోడ్ తోటి సాయి బయటపడిపోయాడు. తనలో ఉన్న ఆ బ్యాక్ బిచ్చింగ్ యాంగిల్ బయటికి తీసాడు అనమాట. ఒకనొక సందర్భంలో పవన్ కళ్యాణ్ గురించి బాత్రూమ్ లో మాట్లాడతాడు. సో దాని గురించి మనం క్లియర్ గా మాట్లాడుకున్నాం. సో కొంచెం పర్లేదు అనుకుంటే నిఖిల్ మరియు గౌరవ్ వీళ్ళిద్దరు పర్లేదు. గౌరవ్ అబ్బాయికి తను తెలుగు రాకపోయినా కొంచెం ట్రై చేస్తున్నాడు, ఆడటానికి ట్రై చేస్తున్నాడు. కొంచెం మనిషి కూడా మంచివాడిలా కనపడుతున్నాడు అనమాట గౌరవ్. మాట్లాడుకుందాం. సో ఇక్కడైతే ఎపిసోడ్ లోకి అయితే వచ్చేద్దాం. ఎపిసోడ్ లో ఏంటంటే మన సంజన గారు మాధురి గారు అయితే వాంటెడ్ గా గొడవ పెట్టుకుందాము మాట్లాడదాం అనేసి డిస్కషన్ చేసుకుంటున్నారు. సో అక్కడ ఏంటంటే మాధురి గారు స్టార్ట్ చేస్తారు గొడవ. అంటే వాష్రూమ్ లో ఆవిడ బొట్టు బిళ్ళలు పెట్టారంట, అది ఎవరో తీశారు అని గొడవ స్టార్ట్ అయింది అక్కడ. తర్వాత ఇమాన్యుయల్ అంటే క్లీనింగ్ డిపార్ట్మెంట్ కి ఇమాన్యుయల్ మానిటర్ కాబట్టి ఇమాన్యుయల్ గురించి అడిగింది అనమాట. సో ఇమాన్యుయల్ బొట్టు బిళ్ళలు పోయేసి అది ఇదని చెప్తుంది. ఇక్కడ తనుజ కూడా ఉంటుంది, నా దగ్గర ఉన్నాయి నేను ఇస్తానంటే, లేదు నా బొట్టు పిల్లలే కావాలి. సో అలా అయిందనమాట. సో తర్వాత తీసుకున్నట్టయితే ఇమాన్యుయల్, మా మమ్మీ తీసింది నేను చూశాను, ఒకసారి మా మమ్మీని అడుగుతాననేసి సంజన గారిని ఉద్దేశించి అన్నాడు ఇమాన్యుయల్. సో ఇక్కడ ఏంటంటే సంజన అడిగితే, సంజన నేను ఎందుకు తీశాను అని సంజన అంటుంది. ఇక్కడైతే ఎంత పంచాయతీ అయిందండి, నేను ఆ పదం వాడకూడదు కానీ ఎంత పంచాయతీ అయిందంటే అక్కడ హౌస్ మేట్స్ ఫేసెస్ చూస్తుంటే బిక్కుమంటూ బతుకుతున్నారు. పవన్ కళ్యాణ్ అయితే నేను ఎందుకు రా బాబు ఈ వీక్ కెప్టెన్ అయ్యాను, అసలు నన్ను ఎందుకు కెప్టెన్ చేశారు రా బాబు ఈ వీక్ అని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాడు. అందరి మధ్య నలిగిపోతున్నాడు. అందరికి ఏమంటారు, వాళ్ళకు ఏంటంటే ఆ గొడవలు తీర్చలేక చచ్చిపోతున్నాడు మనోడు. అసలు పీక్స్ లెవెల్లో ఉన్నాయి ఈ వీక్ అంతా. సో చూద్దాం నెక్స్ట్ వీక్ కొంచెం నాగార్జున సార్ వచ్చి ఏమన్నా ఇద్దరిని ఎలిమినేట్ చేసి కొంచెం భయపడతారో లేదో చూడాలి. సో సుమన్ శెట్టి గారు అయితే ఉన్నారంటే ఉన్నారు అంతే, ఆయన ఉపయోగం అయితే నాకు అనిపించట్లేదు. ఈ వీక్ అయితే దివ్య గారు అయితే డేంజర్ జోన్ లో ఉన్నారని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఎంత అంటే మీరు కూడా అలాగే అనుకుంటే కామెంట్ చేయండి. సో ఇక్కడైతే గొడవ స్టార్ట్ అయింది, చాలా పెద్ద గొడవ అయితే లాస్ట్ లో ఏంటంటే ఇద్దరు నమ్ముకొనేసి మాధురి చేయబడింది, అందుకే నేను చేశానని సంజయ్ అయితే బయటపడిపోతుంది అనమాట. సో లైవ్ లో చూసుకున్నట్టయితే మాధురి గట్టి మాట్లాడుతున్నా, గట్టి తిడుతున్నా, మీరు ఫస్ట్ వీక్ గుడ్డు దొంగతనం చేసినారు కదా అలాగే చేస్తున్నారు అది ఇది అన్నా కానీ సంజన గారు అయితే లైవ్ లో కొంచెం నవ్వుతున్న ఫీలింగ్ వచ్చింది, నవ్వుతున్నట్టు కూడా చూపించారు కెమెరాస్ లో. ఎపిసోడ్ లో అది కంటిన్యూ చేస్తే కొంచెం పస ఉండదు కాబట్టి కొంచెం ట్రిమ్ చేసేసి కొంచెం 1-on-1 వేసినట్టు వేసారు అన్నమాట. అంతా ఫేక్ గొడవలు, ఫేక్ ముచ్చట్లు, ఫేక్ గొడవలు, ఇదంతా తిట్టుకోవడము, కూర్చొని మాట్లాడుకోవడం, ఒకళ్ళ గురించి బ్యాక్ బిచ్చింగ్, బ్యాక్ సైడ్ మాట్లాడుకోవడం, అంత గందరగోళం ఉండింది. ఈ హౌస్ మేట్స్ కూడా మాట్లాడే దివ్య కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ వాయిస్ కూడా తగ్గించేసుకున్నారు. మిగతా వాళ్ళు ఉంటే దేనికి పనికిరారు మిగతా వాళ్ళు. సో ఇక్కడ అనిపించింది నాకు, దమ్ము శ్రీజ, హరీష్ ఉండుంటే ఒక 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 ఏమంటారు క్రమశిక్షణ పెట్టేవాళ్ళు, వాళ్ళు ఉండింటే కొంచెం బాగుండేది అనమాట. పోటాపోటీగా ఉండేది. ఏం చేస్తాం, ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు కదా, మనం ఏం చేయలేదు. సో ఇక్కడైతే క్లియర్ గా సంజన గారు అయితే చెప్తారు గొడవ మాధురి స్టార్ట్ చేయమంది అని. సో తర్వాత దివ్య కూడా అంటుంది అనమాట రాముతోటి, సో నేను చెప్పాను కదా రామ్ సైజ్ చేసింది అనమాట, నేను చెప్పా కదా రామ్ అంటే లైవ్ లో వచ్చింది. సో నేను చెప్పా కదా రాము వాళ్ళు వాంటెడ్ గానే చేస్తున్నారు అది అనేసి దివ్య బాగానే గేజ్ చేసింది ఇలాంటివన్నీ. తర్వాత ఇదంతా ప్లాంట్ గొడవ కదా. సో తర్వాత దివ్య కళ్యాణ్తో మాట్లాడుతుందండి. ఇక్కడ దివ్య మాట్లాడుతుంది, మనం అన్నాం కదా
సో హౌస్ అంతా బిగ్గు బుక్ రాస్తున్నారు అనేసి ఇక్కడ దివ్య క్లియర్ గా చెప్పింది. ఈ గొడవలు ఏంటో, ఈ పంచాయతీలు ఏంటో. సో అందరు మెంటల్ క్యాండిడేట్ లా ఉన్నారు కళ్యాణ్, అది ఇది అని దివ్య అనింది. ఏంటి ఏదో ఒకటి చేయాలని ఏదో ఒకటి చేస్తున్నారు అది ఇది అనేసి ఆ ఎవరు మన దివ్య అనింది అనమాట. సో ప్రాంక్ గురించి మాట్లాడింది. పవన్ కళ్యాణ్ కూడా అవును నిజమే అన్నట్టుగా పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు అనమాట. ఇంతటితోటి ఆ గొడవ అయితే, ఆ ప్రాంక్ గొడవ అయితే అక్కడితోటి అయిపోయింది. తర్వాత దివ్య అయితే ఒక వార్డ్ అయితే పాస్ చేసింది అనమాట. ఇక్కడ ఏంటంటే అందరు సీరియల్ యాక్టింగ్ చేస్తున్నారు అనేసి. నిజమే, అందరు యాక్టింగ్ లోనే ఉన్నారు. ఇంకా మాస్కులు బయట వెళ్ళలేదు, ఎందుకంటే బంధాలు బంధుత్వాలు ఇవన్నీ పెట్టుకొని ఎన్ని రోజులు నడుస్తారు, అట్లా ఉన్నిందనమాట. ఇక్కడ నాకేమనిపించిందంటే ఆ రోజు సంజన గారిని సీక్రెట్ రూమ్ లో పెట్టకుండా భరణి గారిని సీక్రెట్ రూమ్ లో పెట్టుంటే బాగుండేది. ఆయనకు ఒక క్లారిటీ వచ్చేది ఎవరు ఏంటి అనేది. దివ్య వచ్చిన తర్వాత సీక్రెట్ రూమ్ లో పెట్టుంటే బాగుండు అనిపించింది అనమాట. ఎందుకంటే దివ్య కూడా తను బయట నుంచి గేమ్ చూసి వెళ్ళింది కదా. సో కావాలి వాంటెడ్ గానే రిలేషన్షిప్ పెట్టుకుని భరణి గారితో. సో అలాగే అనిపించింది నాకు. మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. సో తర్వాత తీసుకున్నట్టయితే మళ్ళీ ఇక్కడ మళ్ళీ దివ్య వర్సెస్ మాధురి గారి మధ్య అయితే గొడవ అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. ఈ రోజు మొత్తం గొడవలే. సో ఇక్కడ ఏంటంటే ఆవిడ ఎగ్ దోశ వేసుకున్నారంట, కర్రీ తిన్నారంట. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ దగ్గర నుంచి వీళ్ళు పెట్టుకున్న రూల్ ఏంటంటే రేషన్ తక్కువ వస్తుంది కదా, ఫుడ్ తగ్గుద్ది కదా, మిగతా వాళ్ళందరికీ రాదు కాబట్టి రేషన్ మేనేజరే వాళ్ళందరికీ వాళ్ళ పోర్షన్ డివైడ్ చేసి ఇస్తారు. వాళ్ళు ఉంచుకుంటారా వేరే వాళ్ళకి ఇస్తారా, ఒక గిన్నెలో పెట్టుకుంటారా అనేది అది వాళ్ళ ఇష్టం అనమాట. ఇది ఫస్ట్ కాడ నుండి నడుస్తుంది అనమాట. సో ఆవిడ వేసుకున్నారనేసి ఇక్కడ ఇష్యూ అయితే స్టార్ట్ అయింది. ఈ ఇష్యూ స్టార్ట్ అయ్యి తినడానికి ఇంత గొడవ జరిగిందంటే, నేను వంట చేశాను కదమ్మా, నేను తింటే ఏం తప్ప అది ఇది అని దివ్య గారు అన్నాము. ఇద్దరి మధ్య అయితే చాలా చాలా అంటే చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయింది. తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చి ఇద్దరికి సర్ది చెప్పడానికి, ఇద్దరిని ఓదార్చడానికి అయితే పవన్ కళ్యాణ్ చాలా ట్రై చేశాడు, అయినా అవ్వలేదు మనోడికి. అస్సలు చాలా పెద్ద గొడవ. కన్విన్స్ చేయడానికి అయితే భలే ట్రై చేశాడు. ఇక్కడ ఎపిసోడ్ లో తక్కువ చూపించారు కానీ లైవ్ లో అయితే చాలా సేపు ట్రై చేశాడు మనోడు పవన్ కళ్యాణ్. సో మనోడికి ఎందుకు కొంచెం కంటెంట్ అంటే స్క్రీన్ స్పేస్ కూడా ఇవ్వట్లేదు. ఈ గొడవల మధ్య సరిపోతుంది, స్క్రీన్ స్పేస్ ఎక్కడ నుండి వస్తుంది. తర్వాత కళ్యాణ్ అయితే క్లియర్ గా ఆవిడకి చెప్పడానికి, మాధురి గారికి చెప్పడానికి ట్రై చేశాడు. సో ఫస్ట్ దగ్గర నుంచి ఉన్నారు కదా వాళ్ళు. సో ఫుడ్ ఏదైతే ఉండిందో ఫుడ్ తక్కువ వస్తుంది అందరికి. సో ఫుడ్ తక్కువ వస్తుంది కాబట్టి కొంచెం అందరూ అడ్జస్ట్ చేసుకొని అందరూ తినాలా అనేసి, మనకు నచ్చినట్టు రాదు కాబట్టి అక్కడ ఫస్ట్ కాడ నుంచి ఏంటంటే ఎవరైతే మానిటర్ గా ఉంటారో, రేషన్ మానిటర్ గా ఉంటారో వాళ్ళు ఆ ఫుడ్ ని డివైడ్ చేసి ఇచ్చేవాళ్ళు. సో ఆ కర్రీస్ ని డివైడ్ చేసి ఇచ్చేవాళ్ళు. దాన్ని తినాలనుకుంటే ఆ పూట తినాలనుకుంటే తినడం, లేకపోతే ఈవినింగ్ తినాలనుకుంటే తింటారు అనమాట వాళ్ళు. సో ఇలాగైతే కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు. ఆవిడేమో నాకు రేషన్ మేనేజర్ నచ్చలేదు, రేషన్ మేనేజర్ మార్చేయండి అది ఏమన్నా ఏదో అంటారు చూడు, ఇదేమన్నా పోస్టా, ఇదేమన్నా నాకు నచ్చలేదు మార్చేయడానికి, లేకపోతే ఇదేమన్నా టీవీ ఛానల్ నాకు ఈ ఛానల్ నచ్చలేదు ఇంకో ఛానల్ మార్చడానికి. బిగ్ బాస్ లో హౌస్ లేకపోయినాక కూడా ఈవిడ, నేను చెప్పాను కదా, కొంచెం అజమాయిషి లాగా మాట్లాడుతున్నారు దివ్యల మాధురి గారు. అది కొంచెం తగ్గించుకుంటే ఎక్కువ రోజులు ఉంటారు అనిపించింది. లేకపోతే అస్సాం ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవడమే. సో అలాగ అనిపించింది. తర్వాత ఏంటంటే మన పవన్ కళ్యాణ్ అంటే ఈవిడ ఎవరు మన దివ్యల మాధురి గారు వెళ్ళేసి వైట్ కార్డ్స్ కదా, మనకి పవర్ ఉంటది కదా, బిగ్ బాస్ కి చెప్పేసి రేషన్ మేనేజర్ తీసేద్దాము అది ఇది అని. అక్కడ ఆయుష వాళ్ళు ఉంటే అంత చెప్తుంది. ఆయుష నాకేం ప్రాబ్లం లేదండి అది ఇది అని చెప్తుంది ఆయుష. సో ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ హౌస్ అందరితో డిస్కషన్ చేస్తారు అనమాట. రేషన్ మేనేజర్ తో రేషన్ మేనేజర్ మీ అభిప్రాయం ఏంటి అది అనేసి. అందరూ పాజిటివ్ గానే ఉన్నారు. కానీ సంజన గారు ఏమన్నారంటే ఎవరినన్నా చేయండి, ఫుడ్ టైంకి వచ్చేలాగా చూడండి కళ్యాణ్ అది దాన్ని. తర్వాత అక్కడ ఏదైతే గొడవ జరిగిందో దివ్యల మాధురికి మధ్య గొడవ జరిగింది కదా. సో ఈ గొడవలో తప్పు దివ్యది కాదు, తప్పు మాధురి గారిదే తప్పు అని చెప్పింది. ఫస్ట్ మాధురి గారే వాయిస్ రైజ్ చేశారని సంజన గారు చెప్పారు. పర్లేదు, అప్పుడప్పుడు కొన్ని నిజాలు కూడా సంజన గారు చెప్తున్నారు. ఇలా చెప్తే బాగుంటుంది, లేకపోతే అక్కడ ఏంటంటే గొడవలు పెట్టినట్టు అవుతుంది. తర్వాత ఏంటంటే గార్డెన్ ఏరియాలో ఇక్కడ నేను చెప్పాలా, సాయి గురించి చెప్పాలనుకుంటా కదా. సాయి పవన్ కళ్యాణ్ ఏంటంటే సాయిని అడుగుతాడు, రేషన్ మేనేజర్ మీకు ఓకే కదా అది అంటే, రేషన్ మేనేజర్ ఓకే అంటే అక్కడ మనోడు అడాడు అనమాట. రేషన్ మేనేజర్ ఎవరో రేషన్ మేనేజర్ ఈ ఎటకారాలు తగ్గించుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి. మనోడు కూడా మిగతా వాళ్ళు ఏదో కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు కదా, నేను కూడా కంటెంట్ క్రియేట్ చేద్దామని అనుకుంటున్నాడేమో మనోడు. సో అలా ఉండింది.
తర్వాత తీసుకున్నట్టయితే గార్డెన్ ఏరియాలో ఇమ్మాన్యుల్కు మరియు ఈ అమ్మాయి ఉంది కదా ఆయేషా, ఇమ్మాన్యుల్, నిఖిల్ వీళ్ళంతా ఉంటే వీళ్ళతో మాట్లాడుతున్నాడు అన్నమాట. సో ఇద్దరికిద్దరు తగ్గరు, దివ్య కానీ తర్వాత తీసుకున్నట్టయితే మాధురి గారు కానీ ఇద్దరికిద్దరు అయితే తగ్గరు. సో అలాగ అనిపించింది అనమాట, ఇద్దరికిద్దరు తగ్గరు, వాళ్ళు వాళ్ళు తేల్చుకోవాలి, కానీ వాళ్ళ వల్ల హౌస్ ఇబ్బంది పట్టడం కరెక్ట్ కాదు కదా అది ఇది అని అంటుంటే ఈ లోపు దివ్య మాధురి గారు అయితే వచ్చారు. మాధురి గారు వచ్చి నాకు బోర్ కొడుతుంది అబ్బా, ఏదో ఒకటి చేద్దాం అది ఇది అనేసి అనింది అనమాట. ఎవరు, మన మాధురి గారు. సో ఇక్కడ ఏంటంటే క్లాసికల్ డాన్సర్ కాబట్టి ఆవిడ క్లాసికల్ డాన్స్ నేర్పిస్తున్నారు వాళ్ళందరికీ, మిగతా వాళ్ళందరికీ. సో అంటే మిగతా హౌస్ మేట్స్ అందరు ఉన్నారు. లోపలైతే భరణికి మరియు దివ్యకు కళ్యాణ్కి అయితే ఒక డిస్కషన్ అయితే నడుస్తుంది ఇక్కడ. అక్కడ ఏంటంటే తప్పు భరణి గారు అంటారు అనమాట, ఒకవేళ తప్పు అని తెలిస్తే కళ్యాణ్ డెసిషన్ తీసేసుకో, సో నిర్ణయం తీసుకో అది ఇది అనేసి భరణి గారు అన్నారు. సో చూద్దాం ఇక్కడ ఈ గొడవలు ఎంతవరకు వెళ్తాయి అనేసి. తర్వాత ఏంటంటే తర్వాత దివ్యకు మరి భరణి గారికి అయితే కన్వర్జేషన్ అక్కడ నడుస్తుంది అనమాట. దివ్య ఒక మాట అయితే వదిలింది, అదేంటంటే మాధురి గారు ఎవరైతే ఉన్నారో వారు భరణి గారిని టచ్ చేయకుండా మీ చుట్టూ వాళ్ళనే టచ్ చేస్తున్నారు, గమనించారా అది ఇదని భరణిని ఉద్దేశించింది అనమాట. అదేంటంటే తనుజతోటి ఫ్రెండ్షిప్ చేసుకుంటుంది, నాతో గొడవలు పెట్టుకుంటుంది, మీరు గమనిస్తున్నారంటే నేను గమనిస్తున్నా అది ఇదని భరణి అన్నాడు అనమాట. సో భరణి గారు ఒక భ్రమలో బతుకుతున్నారు అనిపించింది నాకు. చూద్దాం మరి మనం భరణి గారు ఎన్ని రోజులు ఇలాగ సర్వే అవుతారు, ఎన్ని రోజులు ఈ భ్రమలో బతుకుతారు అనేసి. సో ఇంకా తర్వాత చూసుకున్నట్టయితే కొంచెం హౌస్ ను కొంచెం ఉత్సాహపరచాలన్నా, కొంచెం ఏమో మోటివేట్ చేయాలన్నా కానీ ఉన్నది ఒకే ఒక పర్సన్ ఇమ్మాన్యుయల్. సో ఇక్కడ ఇమ్మాన్యుయల్కి ఏంటంటే మైనస్ ఏంటంటే 5 వారాల నుంచి నామినేషన్ వెళ్ళాడు ఇమ్మాన్యుయల్. తన ఓటింగ్ అయితే మరి ఎంత వరకు ఉంటుందో తెలియదు కానీ, బట్ విన్నర్ అయ్యేంత ఓటింగ్ పర్సంటేజ్ అయితే తన నామినేషన్ లోకి రాకపోతే విన్నర్ అయ్యేంత ఓటింగ్ పర్సంటేజ్ అయితే రాదు నా అభిప్రాయం. సో మీరు కూడా అలాగంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే మన సుమన్ శెట్టిని ఇమిటేట్ చేస్తారనమాట. 1-1-1-1-1-1-1-2-2-2-2 5వ ప్లేస్ లో ఉన్న సుమన్ శెట్టి 1వ ప్లేస్ కి వచ్చాడు. ఇలాగ మనం అంటే ఇంతకు ముందు అడ్వర్టైజ్మెంట్లు వచ్చాయి కదా కాలేజీలో, ర్యాంకులు వచ్చాయి, 1వ ర్యాంక్, 2వ ర్యాంక్, 3వ ర్యాంక్ అనేసి. అలాగా సుమన్ శెట్టిని ఇమిటేట్ చేయడానికి ట్రై చేశాడు. తర్వాత మిగతా హౌస్ మేట్స్ ని కూడా కొంచెం మోటివేట్ చేయడానికి ట్రై చేశాడు అనమాట. నేను ఇక్కడే చెప్పాలనుకున్నాను ఏంటంటే బిగ్ బాస్ అయితే ఒక టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ దరిద్రం ఏంటంటే అసలు అది మామూలు దరిద్రం కాదు. ఈ టాస్క్ తమిళ అమ్మాయి ఆయేషా, తమిళ అమ్మాయి గౌరవ్ హిందీ అబ్బాయి, తమిళ అమ్మాయి హిందీ అబ్బాయికి తెలుగు నేర్పించాలి. ఇది ఎంత దరిద్రం అంటే అంత దరిద్రం. అసలు బిగ్ బాస్ టీం వాళ్ళు అసలు ఏం ప్లాన్ చేస్తున్నారు ఏంటి, అసలు వాళ్ళు పెట్టే టాస్క్లు ఏంటి, వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ ఏంటి ఏమర్థం కావట్లేదు. తెలుగు బిగ్ బాస్ కాస్త పాన్ ఇండియన్ చేశారు, అయిపోయింది. ఒరిజినల్ గా ఎవరైతే వర్తబుల్ ఉన్నారో, ఎవరైతే ఏమంటారు రియల్ గా నిజంగా వాళ్ళు అర్హులు ఉన్నారో వాళ్ళని బయటికి పంపించారు. ప్రేక్షకులు ఓట్లు వేస్తే ఆ ఓట్లకు నిజంగానే వాల్యూ ఇవ్వకుండా అయితే శ్రీజన్ అయితే బయటికి పంపించారు. నాకు అసలు చూడాలన్న ఇంట్రెస్ట్ 3 రావట్లేదు ఈ గొడవ చూసిన తర్వాత. అసలు ఏంటి బిగ్ బాస్ ఏంటి ఇలా తయారైంది. స్టార్టింగ్ లో కొంచెం బాగుండే, కొంచెం బంధుత్వాలు ఉన్నా కానీ కొంచెం కామెంట్ కొంచెం చాలా పీస్ఫుల్ గా వెళ్ళిపోయింది అనమాట గేమ్. ఇప్పుడు గొడవలు పెట్టుకుంటున్నారు, నిజంగా గొడవ అయినా కానీ వాంటెడ్ గా గొడవలు పెట్టుకున్నట్టే మనకు అర్థమైపోతుంది అక్కడ. ఇక్కడ ఏంటంటే బయట అబ్బాయికి గౌరవ్కి హిందీ అబ్బాయికి తెలుగు నేర్పించారు. అక్కడ టాస్క్ ఆయేషాకి ఇచ్చారో, గౌరవ్కి ఇచ్చారో, లేకపోతే ఇమ్మానియల్కి ఇచ్చారో తెలియదు. ఇమ్మానియల్ అయితే అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఎక్స్ప్లెయిన్ ఏంది, తెలుగు నేర్పించడానికి ట్రై చేస్తున్నాడు మనోడికి, ఎవరికి, ఆ గౌరవ్. తర్వాత ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆయేషా, తెలిసిపోతుంది ఆ వాయిస్ తమిళ ఫ్లేవర్ కలిసిపోతుంది అనమాట. సో మన తమిళ వాళ్ళు ఎలా మాట్లాడతారు, కొంచెం గట్టిగా మాట్లాడతారు కదా, అలాగే మాట్లాడుతుంది అమ్మాయి. సో ఇమ్మాన్యుయల్ కొంచెం కామెడీగా అన్నాడు. సో ఇది నామినేషన్ కాదు, టాస్క్, ఇది తనకి తెలుగు నేర్పించే టాస్క్ అంటారు అనమాట. సో ఇలాగా గార్డెన్ ఏరియాలో జరుగుతుంటే ప్యారలల్ ఏంటంటే భరణికి, దివ్యకు, తనుజకు మధ్య అయితే ఒక డిస్కషన్ నడుస్తుంది. ఆ కెప్టెన్సీ టాస్క్ దగ్గర దాని గురించి మాట్లాడుతుంది అనమాట. సో తనుజ ఏంటంటే కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ దివ్య ఏంటంటే అక్కడ నువ్వు వాంటెడ్ గానే చేసావు, అక్కడ మోసం జరిగింది అది ఇది అంటే కొంచెం మంచి హీటెడ్ ఆర్గ్యుమెంటే జరిగింది. తర్వాత తనుజ అంటుంది అనమాట, మీ గేమ్ మీరు ఆడండి, నా గేమ్ నేను ఆడుతాను, ఎవరు గమనించవద్దు.
సో ఇక్కడ ఇక్కడ దివ్య గారు అయితే భరణి గారితో ఒక ఒక కన్వర్జేషన్ అయితే పాస్ చేసింది. అదేంటంటే తనుజ బర్నీ గారు హెల్ప్ చేయలేదు, బర్నీ గారు ఏమంటారు మోసం చేశారని తనుజ అంటున్నది. అది విన్న తర్వాత నేను రైజ్ అయ్యాను అది దివ్య అనేది. ఇక్కడ ఎందుకు దివ్య ఏం జరిగినా కానీ తనకు పాజిటివ్ గా మార్చుకుంటున్నది అనిపించింది నాకు. మేబీ ఇదే లాస్ట్ వీక్ అనుకుంటాను నేను దివ్యకు. చూడాలా మరి ఉంటుందా వెళ్ళిపోతున్నాయి. ఇవి కూడా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని నా స్ట్రాంగ్ ఫీలింగ్. నాకు మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. సో ఇక్కడైతే తనుజకు భరణికి మధ్య అయితే గొడవ అయితే తొందరలో అయితే స్టార్ట్ అవుతాయి. సో చూద్దాం ఎలాగో. అన్నగారు మరి అనుకుంటున్నారు కదా దాంతో గొడవ పెట్టుకున్న వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోతున్నారు అనేసి. అక్కడ ఎవరు వెళ్ళిపోవట్లేదు, బిగ్ బాస్ పంపిస్తున్నాడు, ఓటింగ్ ప్రకారం అయితే పంపించట్లేదు. హరీష్ టైంలో అయితే హరీష్ అయితే ఎలిమినేట్ కాదు, హరీష్ కు బాగానే పడినాయి ఓట్స్. తర్వాత శ్రీజ టైంలో ఏంటంటే శ్రీజకు బాగా పడినాయి ఓట్స్, మిగతా వాళ్ళకి పడలేదు. అలాగని శ్రీజని ఎలిమినేట్ చేశారు. ఇంకా దానికి ఓటింగ్ వేయడం దేనికి? నాకు అసలు ఓట్ వేయడమేమో అనుకున్నాను నేను, తెలుసా. నేను అసలు 2 days నుంచి తర్వాత పవన్ కళ్యాణ్ కొంచెం బర్నీ గారితో వెటకారంగా మేము మేడం గారు అంటారు అనమాట. దివ్య మాధురి గారి గురించి అన్నాడు మనోడు. సో అక్కడ ఏంటంటే తీసుకున్నట్టయితే అంటే లైవ్ లో తీశారనమాట. ఆవిడ రెడీ అయ్యి వస్తుంటే బర్నీ అలాగ వస్తా చూసుకుంటూ వస్తాడు అనమాట. సో దాన్ని ఉద్దేశించి మనోడు పవన్ కళ్యాణ్ అన్నాడు దానికి, యా మా మేడం ఎవరు, డిప్ప పగిలిపోద్ది, మా మేడం ఎవరు, తమాషాలు చేయొద్దు అది అని కొంచెం, అది సీరియస్ టోన్ లో ఏం కాదు లేక సీరియస్ టోన్ లో అన్నది కొంచెం వాళ్ళు ఫన్నీగానే తీసుకున్నారు. అది ఆ ఫన్నీ కన్వర్జేషన్ అయితే నడిచింది. సో బయట గార్డెన్ ఏరియాలో ఏంటంటే మాధురి గారికి అండ్ బర్నీ గారికి అయితే ఒక డిస్కషన్ అయితే నడుస్తుంది మన సంజన గారి గురించి. ఏదైతే ఫస్ట్ వీక్ నుంచి జరిగిందో ఆవిడ ఫేక్ గా ఉన్నారు అది మాధురి గారు అన్నాము. ఆవిడలాగే ఉన్నారు కానీ కొన్ని ఎంతో కొంత ఫేక్ ఉంటుంది అది అని బర్నీ గారు అన్నారు అనమాట. సో నిజమే అది, ఎందుకంటే తను అంత బాధను కూడా దిగమింగుకుంటూ మాట్లాడుతుంది. సో ఇక్కడ ఏంటంటే దీనికి ప్యారలల్ ఏంటంటే గార్డెన్ ఏరియాలో ఇమ్మానియల్, ఆయిషా మరియు దివ్యాకి అయితే డిస్కషన్ అయితే నడుస్తుంది. వీళ్ళు ముగ్గురు ఎప్పుడు కలిసినా కానీ మాట్లాడుకునే పర్సన్ ఎవరంటే తనుజ గురించే మాట్లాడుకుంటారు. ఇవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆయాస తనుజాని ఎందుకు నామినేట్ చేశాను అనేసి. ఇంకొక 10 layer మాస్క్ ఉంది తనుజాకు. సో తనకు కొంచెం ఫేక్ గా ఆడుతుందని చెప్పింది. దానికి తా అంటే తందాన అన్నట్టుగా దివ్య కూడా తాలూపుతుంది అనమాట. ఇలాగ ఇమ్మాన్యుల్ కూడా కొంచెం వెనక మళ్ళీ పర్సన్ల గురించి కొంచెం తను బ్యాడ్ గా మాట్లాడుతున్నట్టు నాకు అనిపించింది. సో ఇది మార్చుకుంటే మంచిది ఇమ్మాన్యుల్. ఎందుకంటే సో నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్ గా పర్సన్స్ తోటి మాట్లాడే మనిషి ఇప్పుడు ఎలా మారాడంటే బ్యాక్ సైడ్ మాట్లాడుకుంటున్నాడు పర్సన్స్ గురించి. భరణి గురించి అవ్వచ్చు, తనుజ గురించి అవ్వచ్చు, మిగతా ఎవరి గురించి అయినా అవ్వచ్చు, తను బ్యాక్ సైడ్ మాట్లాడుకుంటున్నాడు అనమాట. ఇలాగే జరిగితే తనకైతే చాలా కష్టం ఇలా కంటిన్యూ అయితే, అలాగ అనిపించింది నాకు. తర్వాత ప్యారలల్ గా వీళ్ళకు తనుజకు, డీమన్ పవన్ కు మరియు రీతుకు అయితే డిస్కషన్ నడుస్తుంది. తనుజ కూడా అదే మోడ్ లో పడింది అనమాట. దాని గురించి కామెడీగా చేస్తున్నారు అంతా, సో అది కొంచెం సీరియస్ అవుతుంది అది ఇది అనేసి తనుజ గారు కూడా అన్నారు అనమాట. తర్వాత ఏంటంటే బిగ్ బాస్ పవన్ కళ్యాణ్ అంటే అందరికి కూర్చోబెడతారు. తర్వాత పవన్ కళ్యాణ్ ఒక అనౌన్స్మెంట్ అయితే చేస్తాడు. లెటర్ వస్తుంది అనమాట. అక్కడ ఏంటంటే రమ్య గారికి ఒక పవర్ ఇచ్చారు, ఫుడ్ పవర్. తను ఇప్పుడు ఏది కావాలంటే అప్పుడు ఆర్డర్ చేసుకుని తినొచ్చు అనేసి బిగ్ బాస్ అయితే పవర్ ఇచ్చారు. రేపు మీకు ఏదైనా ఫుడ్ కావాలన్నప్పుడు ఇవ్వాలి, ఆర్డర్ ఇవ్వాలనేసి అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. మన కళ్యాణ్ కెప్టెన్ కాబట్టి చదివి వినిపించాడు అనమాట. తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చి రమ్య గారిని ఫుడ్ ఆర్డర్ పెట్టమంటారు. సో వాళ్ళు ఫుడ్ ఆర్డర్ పెడుతున్నారు. నాకు ఇక్కడ ఏమనిపించింది అంటే ఆవిడ ఆర్డర్ పెడుతుంటే వెనకమాల రీతు కానీ సంజన గారు కానీ పాపం ఇన్ని రోజులు 5 వారాల నుంచి వాళ్ళు చెప్పే ఐటమ్స్ విని పాపం అల్లాడిపోతున్నారు. వాళ్ళు గుడ్డు పెసరట్టు తోటి ఎగ్ దోశ, తర్వాత వచ్చేసరికి చికెన్ జాయింట్స్, పిజ్జాస్, ఐస్ క్రీమ్స్, మామిడికాయ ఉంటుంది కదా పచ్చి మామిడికాయ పోసి తనకి కారం దట్టించి అవి కావాలని, బిర్యానీ ఎగ్ బిర్యానీ కావాలని, తర్వాత వచ్చేసరికి వెజ్ టిక్కా పిజ్జా కావాలనేసి. సో ఇలా చెప్తుంటే అక్కడ అమ్మాయి కూడా అనింది, ఎవరు రమ్య కూడా అనింది, నాకు నోరు అవుతుంది సోమన్ అన్న చెప్తుంటే అది ఇది అనేసి అనింది అనమాట. తర్వాత ఏంటంటే గార్డెన్ ఏరియాలో మనకైతే లైవ్ లోకి కొంచెంసేపు చూపించారనమాట. డిమన్ పవన్ ఆయేషాకు డాన్స్ నేర్పిస్తున్నాడు. సో ఇక్కడ ఆయేషాకు డాన్స్ నేర్పిస్తుంటే కొంచెం ఇమ్మాన్యుల్ కొంచెం ఫన్నీగా, అంటే ఇక్కడ దీనికంటే ముందు ఒకటి జరిగింది.
రీతుకు సుమన్కి మధ్య డిస్కషన్ నడుస్తుంటే ఇమాన్యుయల్ ఇమిటేట్ చేసి చూపిస్తున్నాడు అనమాట. వాళ్ళు మాట్లాడుకునేది ఎలా మాట్లాడుకుంటున్నారు అనేసి కొంచెం ఫన్నీ కన్వర్జేషన్ లో నడిచింది. సో దీని తర్వాత ఏంటంటే డిమాండ్ ఆయుషకు డాన్స్ నేర్పిస్తున్నాడు. డాన్స్ అయితే బాగానే నేర్పించాడు, మన వాడిలో కళాకారుడు ఉన్నాడు, అప్పుడప్పుడే బయట పెడుతున్నాడు అనిపించింది. తర్వాత ఇమాన్యుయల్ రీతు గారి తరపున ఇమిటేట్ చేయడం, పాట పాడటము, అది అసలు హైలైట్ అనిపించింది. ఇక్కడ 2 సీన్లు బాగున్నాయి, మిగతాదంతా గొడవలే. బిగ్ బాస్ హౌస్ లో చూసుకున్నట్టయితే అసలు మామూలు గొడవలే కాదు అసలు. తర్వాత ఇమాన్యుయల్ పాట పాడాడు, ఎంతలా నమ్ముకున్నాను ఆశలెన్నో పెట్టుకున్నాను అనే ఓ పాట ఉంది కదా, సో ఆ పాట అయితే పాడాడు. సో ఇది తనీష్ది అనుకుంటా, ఇది ఎటో వెళ్ళిపోయింది మనతో ఏదో ఉంది పాట, తనీష్ది అనుకుంటా ఇది పాట. సో ఆ పాట అయితే పాడతాడు. తర్వాత రీతు తరపున ఎంత పని చేశాడమ్మా, నన్ను మోసం చేశాడమ్మా, నన్ను ఎప్పుడు పట్టుకోలేదమ్మా, అది ఇది అనేసి కొంచెం ఫన్నీగానే చేశాడనమాట ఇక్కడంతా. సో ఇక్కడంతా అయిపోయిన తర్వాత ఏంటంటే డిమాండ్ పవన్ డిష్ వాష్ కు మానిటర్ కాబట్టి రీతును పిలిస్తే దానికి మళ్ళీ ఇమాన్యుయల్ చేసిందంతా చేసి మళ్ళీ పిలుస్తున్నాడమ్మా లోపలికి, మా సాగు మేము చేస్తాం, అర్ధరాత్రి ఎప్పుడు గడుక్కుంటామని అది ఇది అంటే కొంచెం ఫన్నీగా కన్వర్జేషన్ అయితే నడిచింది. సో దీని తర్వాత ఏంటంటే రీతు డిమాండ్ అయితే కొంచెం కూర్చొని మాట్లాడుకుంటుంటారు. ఇక్కడైతే డిమాండ్ క్లియర్ గా చెప్పాడు, టాస్క్ల విషయం వచ్చినప్పుడు ఫస్ట్ నేను ముఖ్యము, నా తర్వాత నీకు హెల్ప్ చేస్తాను, ఇక్కడ ఏదైతే జరిగిందో అది నాకు నా మీద నమ్మకం ఉంది, సో నేను నీకు అది చెప్తున్నాను, నిన్ను క్లియర్ గా అది అనేసి మనోడు అన్నాడు అనమాట. తర్వాత రీతు గారు కూడా అదే అంటున్నారు, నేను గేమ్ మీద ఫోకస్ చేయాలా అది ఇది అనేసి రీతు గారు కూడా అంటున్నారు అనమాట. తర్వాత నైట్ ఏంటంటే నైట్ అయిపోయింది. సో నైట్ కెప్టెన్ రూమ్ లో డిస్కషన్ నడుస్తుంది అనమాట. అక్కడ ఏంటంటే డిమాండ్ పవన్, రీతు, పవన్ కళ్యాణ్, దివ్య వీళ్ళు మాట్లాడుకుంటున్నారంట. సో దివ్యల మాధురి గారికి రమ్యకు నిద్ర పట్టక వాళ్ళు బయటకు వచ్చేసారు. ఆల్రెడీ బయటకు వచ్చేసరికి ఈ వైల్డ్ కార్డు వాళ్ళు బాతాకాణీలు వేస్తున్నారు అనమాట. ఇప్పటికి నిద్రపోకుండా బాతాకాణీలు వేస్తూ మళ్ళీ దీని మీద కూడా నిందేస్తారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇవాళ వస్తుంది ఆ టాపిక్, అంటే ఇవాళంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో అయితే టెలికాస్ట్ చేస్తారు. ఆ నిద్ర వల్ల దివ్యల మాదిరి గారు పెట్టిన కండిషన్స్ ఇవన్నీ ఉన్నాయి అనమాట. సో ఆ కండిషన్స్ ఏంటనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో వస్తుంది. సో ఇక్కడ నాకేమనిపించింది అంటే ఆ డిస్కషన్ అయితే నడుస్తుంటాయిలే కానీ వాళ్ళు పడుకుంటారు, వాళ్ళ నిద్ర సరిపోద్దా లేదా అనేది వాళ్ళ ఇష్టం. కొత్త కాబట్టి వీళ్ళకి ఇంకా అలవాటు కాలేదు. బయటకు వచ్చేసి కొంచెం నెగిటివ్ గానే మాట్లాడారు వాళ్ళ గురించి. తర్వాత మార్నింగ్ డిస్కషన్ నడుస్తుంది వాష్రూమ్ లో సాంగ్ రావడానికి ముందు. ఇక్కడ సాయి క్లియర్ గా బయటపడిపోయాడు. పవన్ కళ్యాణ్ మీద అయితే కొంచెం మనోడు టార్గెట్ పెట్టుకున్నట్టు అనిపించింది. అక్కడైతే నైట్ డిస్కషన్ నడిచింది కదా, 1 hour నిద్రపోలేదు అది ఇది అనేసి మనోడు సాయి అన్నాడు అనమాట. సో గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, మనం కూడా గ్రూప్ గా ఉండాలి, గ్రూప్ గా కలిసికట్టుగా ఆడాలి, వాళ్ళైతే ఖచ్చితంగా గ్రూప్ ఆడతారు ఇది ఇది అని వైల్డ్ కార్డ్స్ వాళ్ళ గురించి చెప్పాడు అనమాట. తర్వాత ఏంటంటే ఇక్కడ డిష్ వాష్ వచ్చేసరికి మన రీతు నైట్ ఆయుష వచ్చేసరికి మార్నింగ్, మధ్యాహ్నం వచ్చేసరికి అమ్మాయి ఎవరు రమ్య అనమాట. సో ఇక్కడ రీతు క్లియర్ గా చెప్తుంది, నైట్ మొత్తం గిన్నెలన్నీ తోమేసిన తర్వాత నైట్ అర్ధరాత్రి తీసుకొచ్చి పిండి గిన్నె ఏదైతుందో అది అక్కడ పెట్టారంట. సో అక్కడ ఏంటంటే దివ్య మానిటర్ కాబట్టి, కెప్టెన్ కళ్యాణ్ కాబట్టి వాళ్ళిద్దరే చెప్తుంది, ఎవరి పోర్షన్ అన్నా ఉండి మిగిలిపోతే వాళ్ళ పోర్షన్ తీసి పక్కన పెట్టేసుకోమని, గిన్నెలు ఇక్కడ పెట్టమను. సో అప్పుడు నేను గిన్నెలన్నీ క్లియర్ గా శుభ్రంగా చేస్తాను, అంతేగాని అంటే అక్కడ ఫుడ్ ఉంటుంది కదా, ఫుడ్ ఉన్నప్పుడు నేను క్లీన్ చేయలేను కదా, అర్ధరాత్రి తీసుకొచ్చి పెడితే నేను క్లీన్ చేయలేను అని చెప్పింది. దీని గురించి ఎంత పెద్ద గోల్ జరిగిందంటే అసలు రీతుకు ఆయుషకు మధ్య ఎంత పెద్ద గోల్ జరిగిందంటే అంత గోల్ జరిగింది. ఆవిడ అడిగింది గిన్నె దొమ్మని అడిగింది. సో నాకు ఇక్కడ అనిపించింది ఏంటంటే ఆయుష వచ్చిన మొదటి రోజు డిమాండ్ పవన్ చూపిస్తారు అనమాట, గిన్నె సరిగ్గా అడగలేదు అనేసి. అప్పుడు రీతు అయితే కడిగిచ్చింది డిమాండ్ పవన్ కు. సో నాకు అక్కడ అనిపించింది ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటున్నారు, వాంటెడ్ గా గొడవలు పెట్టుకోవడానికి వచ్చినట్టు హౌస్ లో అనిపించింది. సో ఎంత పెద్ద రచ్చ అయిందంటే అంత పెద్ద రచ్చ అయింది. ఆవిడ గట్టిగా అరవడము. తర్వాత ఈ గొడవ అంతా అయిపోయిన తర్వాత సుమన్ తోటి నవ్వుకుంటూ మాట్లాడుతుంది. అంటే గొడవ జరిగి ఆల్మోస్ట్ ఎండ్ అవుతుంది అనగా సుమన్ దగ్గరికి వెళ్తూ నవ్వుకుంటూ వెళ్ళింది అనమాట. నాకు అప్పుడు అనిపించింది, ఏమో వీళ్ళు వాంటెడ్ గా గొడవలు పెట్టుకుంటున్నారు వీళ్ళు, అసలు ఏంట్రా బాబు అనిపించింది. నిజంగా చెప్తున్నాను, డిస్క్లైమర్ వేస్తున్నాను నేను, ఎవరైతే ఉన్నారో హార్ట్ అటాక్ వాళ్ళు ఉన్నారు, ఎవరైతే బీపీ పేషెంట్లు ఉన్నారో చూడొద్దు ఇంకా బిగ్ బాస్. వీళ్ళంతా ఎలిమినేట్ అయ్యేంత వరకు అయితే చూడొద్దు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను అనమాట. ఇక్కడ గొడవ అయింది. తర్వాత పవన్ కళ్యాణ్ అయితే ఈ వారం మొత్తం అల్లాడిపోతున్నాడమ్మా బిడ్డ అనిపించింది. ఎందుకంటే
ఈ గొడవలు తగువులు తీర్చలేక అయిపోతున్నాడు మనోడు. అంత 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 రచ్చ అవుతుంది అసలు. మనోడే కోపిష్ట అనుకుంటే మనోడు ఎంత తగ్గుతున్నాడు అంటే అంత తగ్గుతున్నాడు. తర్వాత ఏంటంటే బయట ఈ గొడవ అంతా అయిపోయిన తర్వాత ఆయుష కూర్చొని రాముతో మాట్లాడుతుంది అనమాట. బర్ణిని ఉద్దేశించి బర్ణి గారు నాతో మాట్లాడలేదండి అది ఇది. ఆయనకు ఆల్రెడీ ఉన్న బంధాలతోటే భుజాలు కుంగి 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 పాతాలానికి పోయింది. ఇంకా నీ కొత్త బంధం ఎందుకు అనిపించింది. సో అక్కడ బర్ణి గారు అయితే క్లియర్ గా చెప్పాడు అనమాట. దానికంటే ముందు ఈవిడనేది తనేజ నామినేట్ చేసింది కదా, అందుకు మాట్లాడలేదేమో అనేసి అనేది ముఖం మీద అనేసింది బర్ణి గారితో. కానీ బర్ణి గారు ఇక్కడ ఒక మాట అయితే వదిలారు, అదైతే నాకు నచ్చలేదు. ఎందుకంటే నాన్న అని బాగానే పిలుచుకుంటున్నారు, కానీ ఆయన ఏమన్నాడంటే చాలా కరెక్ట్ గా చెప్పాడు నువ్వు పాయింట్స్ తనుజ గురించి అది ఇది అన్నాడు. రానున్న రోజుల్లో తనుజ వర్సెస్ బర్ణి అయితే అవుతుంది. బర్ణి గారు అయితే ఎక్కువ రోజులు ఉండే ఛాన్సెస్ అయితే వెరీ 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 లెస్. ఇంతకు ముందు టాప్ 5 కన్నా వెళ్తారు అనుకున్నాం, కానీ ఇప్పుడు అది కూడా లేదు. సో మార్నింగ్ ఏంటంటే మాధురి రాము మాట్లాడుకుంటున్నారు, నిద్ర సరిపోవట్లేదు అనేసి అది ఇది అనేసి. ఎందుకో మరి రాము ఏంటంటే ఎపిసోడ్ మొత్తము అపరిచితుల్లాగా ఉంటాడు. నాగార్జున సార్ వచ్చేసరికి రాములాగా అయిపోతాడు అనమాట, రామంలాగా అయిపోతాడు. ఎందుకంటే నాగార్జున సార్ వచ్చి అడిగినప్పుడు నాకేం తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అని మాట్లాడుతున్నాడు మనోడు. సో చూడాలా మరి ఈ వీక్ అన్న నాగార్జున సార్ అడుగుతారేమో. ఈ వీక్ అయితే మనోడిది కంటెంట్ కూడా ఏం లేదు, లైట్. సో తర్వాత ఏంటంటే హౌస్ మేట్స్ అందరు కలిసి ఆయేష మరియు మన ఉంది కదా రీతు ఈ గొడవ గురించి ఒక ముగింపు చేయడానికి పంచాయతీ పెట్టారు. ఈ గొడవ జరుగుతుంటూ ఉంటే మన సంజన గారు అయితే వెళ్ళి గొడవ గిన్నె గురించే కదా అని గిన్నె కట్టడానికి వెళ్ళారు అనమాట. తర్వాత లాస్ట్ లో ఇమ్మాన్యుయల్ కొంచెం ఫన్నీగా అన్నాడు. ఫన్నీగా ఏమన్నాడంటే, మమ్మీ నువ్వు గిన్నె కడితే ఇప్పుడు దీని మీద గొడవ వేసుకుంటారు, నీకు ఎందుకు అవసరం అది అనేసి కొంచెం ఫన్నీగానే అన్నాడు అనమాట. సో నాకు ఇక్కడ ఏమనిపించింది అంటే మొత్తం ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత, ఇవాళ ఎపిసోడ్ చూసిన తర్వాత వాంటెడ్ గా గొడవలు పెట్టుకుంటున్నారు, వాంటెడ్ గానే ఇష్యూస్ వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు, బిక్కుమంటే వస్తున్నారు హౌస్ మేట్స్ అందరూ అనిపించింది నాకు. తర్వాత ఏంటంటే కళ్యాణి ఈ వీక్ దురదృష్టవశాత్తు కళ్యాణి కెప్టెన్ అవడం అనేది కళ్యాణి యొక్క బిగ్గెస్ట్ మైనస్. ఎందుకన్నానంటే ఆ మాట, వీళ్ళ పంచాయతీలు తీర్చడానికి సరిపోతుంది మనకి, ఇక్కడ గేమ్ ఎక్కడ ఆడతాడు. సో అలాగ అనిపించింది అనమాట. ఫ్రెండ్స్ మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. కొత్తగా మన వీడియో ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నవారు లైక్ చేయండి. సో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నా ఛానల్ బిల్డ్ అవడానికి, నేను ఎక్కువ వీడియోస్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. తప్పకుండా చేయండి. ఓకే, బాయ్.